అది నాకు తెలుసు రా మొత్తం అని అన్నాడు సార్. పెళ్ళి అయిపోయింది కదా వస్తావులేరా అట్లుంటుందా అన్నాడు. అప్పుడు వయసులు అంటే నువ్వు పోయినావు అవకాశాలు నువ్వు కానీ బాధ్యతలు ఇట్నే ఉంటాయిరా అని చెప్పి అన్నాడు సార్. కానీ మళ్ళా నాకు ఎందుకో 2 నెలలు 3 నెలలు చేసింది సార్. చేసినాక మళ్ళీ ఇది మంది కాదురా అనిపించింది. లేదు సినిమా చేయాలా అని చెప్పి బయటకు వచ్చి అప్పుడు ఈటీవీలో నా ఫ్రెండ్ ఉంటాడు సార్ తన్మయ్ అన్న అని. సో ఆ అన్నకి చెప్పిన మళ్ళీ వేనన్న కూడా ఇటు వేనన్న ఇటు నుంచి ఇటు. సో ఇద్దరికి ఇలా అటు ఇటు తిరుగుతా ఉంటే అప్పుడు నా డేమో ఈటీవీ తన్మయన్న ద్వారా ఈటీవీ పోయింది సార్. ఇటు వేనన్న ద్వారా ఇటు వచ్చింది. సో ఇద్దరు కలిపి ఒకటే డేమో. అరే ఒకటే మనిషి అంటే అవునంటే లేదు ఈ కథ ఇంకో కథ ఉంటుంది సార్ నాకు ఆడ. అది వాళ్ళకి మస్తు నచ్చింది. అది కాదు వేనన్న ఏంటంటే అది కాదు ఫస్ట్ దీంతో పోదాం, దీంట్లో ఒక అది ఉంటుంది లవ్ స్టోరీ తోటి పోతే బెస్ట్ అని చెప్పి ఫస్ట్ అని చెప్పి దీన్ని ప్రమోట్ చేశారు. దీన్ని చేసినాను సార్. అట్లా ఇది వచ్చింది. నా భార్య వచ్చిన వేళ విశేషం ఆవిడే మీకు లక్కీ సార్, మామూలు లక్ కదా సార్, లక్కీ మాస్కెట్ నిజంగా సార్. కానీ ఆవిడ పాపం నిజంగా మిమ్మల్ని చాలా అమాయకత్వంగా మ్యారేజ్ చేసుకుని నిజంగా సార్ ఆవిడ సుడిగుండంలో దిగిపోయింది వచ్చి. నిజంగా సార్ చాలా సార్లు ఇబ్బంది పడ్డాం సార్. అంటే మీకు తెలవంది ఉంటుంది సార్ సినిమా కష్టాలు. ఏ దానికైనా సరే కొంచెం ఏమంటారు సాక్రిఫైస్ చేసేది ప్రతిదీ. అట్లా ఒక 6 నెలలు నాకు మంచిగా అనిపోయిపోయాయి సార్. ఇంటికి పోయి పెడదామంటే మళ్ళా అరే ఎందుకు పిల్లని జాతలేక నువ్వు ఇంట్లో పెట్టినా ఉంటారు. సో ఇవన్నీ ఎందుకు అని చెప్పి నాకనే ఉంచుకున్నా. నేనే చూసుకుంటా అని చెప్పి. ఏం చూసుకుంటారు అసలు అక్కడ వర్క్ లేకపోతే. అందుకనే మళ్ళీ బర్కత్పురా జాయిన్ అయింది సార్ ఆ ఆఫీస్ కాడ. ఇవన్నీ అవుతానే అందుకనే జాయిన్ అయిన తర్వాత అది అటు చేసుకుంటే ఇటు ఏమంటారు ట్రయల్స్ చేసుకుంటా. అప్పుడు నిజంగా ఆవిడ అమాయకత్వమే మీ అదృష్టం. నిజంగా సార్ కదా. నిజంగా సార్ చాలా ఆ 6 నెలలు 7 నెలలు మీరు డైరెక్టర్గా ఈటీవీకి వేణు గారికి మీరు కనెక్ట్ అవ్వక ముందు. అవును సార్. ఆ మధ్యలో అది చాలా దారుణమైన టైం కదా. నిజంగా సార్. సినిమాకి వెళ్ళడానికి ఉండదు, డబ్బులు ఉండవు కదా. నిజంగా సార్ అసలు దేనికి లేవు సార్ కదా. నా పిల్లలకి వాట్సాప్ చెప్పిన ఏం చేసినా తక్కువ సార్. అంతేనా? యా సార్. ఓ పని చేయండి, మీ ఊర్లో గుడి కట్టేయండి. నిజంగా రియల్లీ ఐ కంగ్రాచులేట్ హర్. రియల్లీ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆవిడకి. ఎందుకంటే ఆవిడ తాలూకా నమ్మకం అనండి, అమాయకత్వం అనండి, ఏమనండి. సార్ ఇంకోటి చెప్పనా సార్, అయితే ఏమనేదంటే ఈ సినిమా అంటే భయం అయ్యేది సార్. లాస్ట్ మూమెంట్లా ఏమవుతుంది అంటే ఒకటే మాట అనేది సార్, నువ్వు ఎందుకు భయపడతాను, సినిమా మంచిగా ఉన్నది, ఆడుతుంది, కష్టపడ్డావు, గెలుస్తావు, ఎందుకు భయపడతాను. అప్పుడు బీపీ వచ్చింది సార్ నాకు. బీపీ టాబ్లెట్లు వేసుకునేందుకు కొంచెం ఆలోచించి కళ్ళు తిరుగుతాయి కదా సార్. బీపీ వచ్చినప్పుడు నువ్వు ఆగా అసలు ఎందుకు ఆలోచిస్తాను అని చెప్పి తిట్టుకుంటుండే సార్. ఎక్కువ సినిమా గురించి ఆలోచించకు, ఆడుతుంది అనే నమ్మకంతో ఉండనేది. అంత మోరల్ సపోర్ట్ ఇచ్చేది సార్. గ్రేట్. మామూలుగా చదువుకున్నారు ఆవిడ? యా సార్. ఏం చదువుకున్నారు? ఎంబీఏ సార్. ఓ ఇంకేవి ఎంబీఏ చదువుకుంటే కొంచెం ఆ మెంటల్ క్యాలిబర్ ఉంటుంది కదా, మెంటల్ క్యాలిబర్. ఓకే. అసలు అంటే ఎన్నైనా దాటారు మొత్తానికి. నిజంగా సార్. నిజంగా దాటి ఈ వైతరిని దాటడం చాలా కష్టం. నిజంగా సార్. అదే నేను ఇవే తెలియాలి అందరికి. ఎందుకంటే మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చారు అన్నది. కొంతమంది ఇబ్బందులకు భయపడి పారిపోవడము. చిరంజీవి గారు చెప్పారు, ఆఖరి వరకు నిలబడి తేల్చుకోండి సినిమా ఇండస్ట్రీలో. మధ్యలో జరగలేదని, అక్కడెక్కడో కుదరలేదని, ఇల్లు ఇక్కడెక్కడో దొరకలేదని గాబరా పడిపోద్దు. ఆఖరి వరకు నిలబడి తేల్చుకోండి అని చిరంజీవి గారి వీడియో ఉంటుంది, చాలా ఫేమస్ వీడియో అది. అది మీరు చేసింది. మీరు వెనకపోయినా చిరంజీవి గారు చెప్పింది చేశారు. అవును సార్. నిజంగా సార్. కానీ ఈ కథని మీరు తెరకెక్కించాలని, ఇది నిజంగా జరిగింది, మీరెవరు ప్రెస్ మీట్ లో కూడా చెప్పలేకపోయారు అసలు నోరు విప్పి. ఎందుకంటే అదే కదా దానిలో స్ట్రాంగ్ ట్రిగ్గరింగ్ పాయింట్ అదేగా. అవును సార్. అమ్మాయికి ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చేయడం అన్నది. అవును సార్. అది ఎక్కడ మీ ఊర్లో జరిగిందండి? మా ఊరు కాదు సార్, మా నియోజకవర్గంలో పరిధిలో జరిగింది సార్. అది కొంచెం ఒక కొందరు మనుషులలో తెలిసింది నాకు. అంటే అప్పుడు నేను పోరగానే
కొంచెం పెద్దోళ్ళు మా చుట్టుపక్కల పెద్దోళ్ళు నాకు తెలిసింది. అరే ఏంది నేను అంటే అప్పుడు మనకు తెలియదు. నేను ఎప్పుడు సార్ 4th 5th 6th క్లాస్లో మనకేం తెలుసు సార్ గయ్యి, మన పూర్వకాలం పట్టించుకోలేదు. సో తర్వాత ఏంటంటే 2016లో చెప్పాను కదా సార్, నేను వచ్చినాక 1 year తర్వాత ఇది అరే వచ్చిన ఏంది కథ రాయాలి అప్పుడు సార్. అప్పుడు నాగరాజు మంజులో ఉంటాడు కదా సార్, మనకి మన ఫ్యాంటరీ సినిమా ఉంటుంది సార్. అవును, ఆ డైరెక్టర్తో ఒక సినిమా చూసాను సార్ నేను. ఇట్లనే సినిమాలు యూట్యూబ్లో చూసుకుంటూ పోతా అంటే ఫ్యాంటరీ అనే సినిమా చూసాను సార్. అది క్రేజీ ఉన్నది సార్ అసలు ఆ సినిమా. ఏంటంటే ఇట్లా కూడా సినిమాలు ఇస్తారా అనిపించింది సార్. అంటే మన ఊళ్ళో బతికే మనుషులకి, ఊళ్ళో వాళ్ళకి దగ్గర ఉన్నది అది. ఇట్లనే ఉంటారు కదా ఊళ్ళో, వీళ్ళే కూడా కథలే కదా అని చెప్పి అప్పుడు అనిపించింది. అరే ఇదేదో ఇట్లా అంటే ఇది కదా వాస్తవం, ఇది కదా జీవన విధానం అని చెప్పి అనిపించింది సార్. అప్పుడు మళ్ళీ పోయి ఏమంటే నేను అనుకున్న అప్పుడు నాకు నా చిన్నతనంలో జరిగింది కదా సార్, దాన్ని పెద్ద మనుషులు ఉంటే ఒక 2 3 ఉంటే వాళ్ళని అడిగిన ఏంది కథ అంటే అవును ఇది అని అన్నారు. అమ్మ ఇది అని చెప్పి ఆ లైన్ ఆ క్లైమాక్స్ ఒకటి ఉన్నది సార్. క్లైమాక్స్ ఒకటే నాకు అన్నది, మిగతా అంతా మళ్ళీ నేనే రాసుకున్నా సార్. అట్లా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరినైనా కలిసారండి? నేను వాళ్ళు ఎవరు లేరు సార్. వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఉంటారు. వాళ్ళ అన్నదమ్ముళ్ళు అంటే నాన్న వాళ్ళందరూ లేరు సార్. ఇప్పుడు ముసలి వాళ్ళు అందరూ చనిపోయారు. ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళందరూ పోయారు సార్. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు అంతే. వాళ్ళ అన్నదమ్ముళ్ళు అంటే ఇక తమ్ముళ్ళు. కులాలండి లేదు ఒకటే దాంట్లో సార్. అది ఒకటే క్యాస్ట్ అయినా ఒకటే క్యాస్ట్ లో జరిగింది సార్. ఇది వాళ్ళు సేమ్ కానీ అలానే ఇది జరిగింది. సో నాకు అది కారణం ఇదే జాబ్ అంతే. సో అట్లా అనుకున్నా. అది ఒకటే దాంట్లో కూడా ఇది ఉన్నదా అనిపించింది సార్. అదే ఒకే కులంలో ఒకటే దాంట్లో కూడా ఇది ఉన్నదా అంటే బయట చూస్తే అగ్ర కులాలు బీద కులాలు అంటే ఇళ్ళ కూడా ఇది ఉన్నదా అరవై అనిపించింది నాకు. సంథింగ్ అని చెప్పి ఇది ఫ్రెష్గా ఉంటుంది అంటే వీళ్ళ దాంట్లో కూడా వీళ్ళకు ఉన్నాయని చెప్పి అప్పుడు ఇది రాసుకున్నా సార్. సేమ్ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.